జై శ్రీమన్నారాయణ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ భూమికే పుట్టి ఈ భూమికే ఎంతో భారమైనటువంటి ఒకటి సంహారంతో ఏర్పడ్డదే ఈ దీపావళి పండుగ. ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటి నగరం నుండి ప్రజలందరినీ కూడా ఎంతో ఆసురీ దృష్టితో హింసిస్తూ బాధపడుతూ ఉండేటువంటి ఆ నరకాసురుడి వధ. ఎంతోమంది శ్రీకృష్ణ పరమాత్మని వేడుకోగా గరుడ వాహనంపై సత్యభామ సమేతుడై ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ నరకాసురుడు ఉండేటువంటి ప్రాగ్జ్యోతిషపురానికి అగ్నిదుర్గం, వాయుదుర్గం, జలదుర్గం, పర్వతదుర్గం అనేటువంటి వివిధమైనటువంటి ఆ దృఢమైన ప్రాకారాలను దాటుకొని అతడిని సంహరించి అక్కడ ఉండేటువంటి ఎంతోమంది నారీమణులని శ్రీకృష్ణ పరమాత్మ విడుదల చేసినందుకు గాను, ఈ దుష్ట సంహారం జరిగినందుకు గాను ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో వారి లోపల ఉండేటువంటి ఆ ఉత్సాహాన్ని, ఆ ఆనందాన్ని ఈ పటాకుల రూపకంలో బయటికి ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటిదే ఈ దీపావళి పండుగ. కాబట్టి మనుషులమైన మన లోపల కూడా ఆ నరకాసురుడి యొక్క బుద్ధులు కొన్ని గుణాలుగా ఏర్పడి ఉంటాయి. అంటే ఎక్కడ ఏ విలువైన పదార్థం ఉన్నా అది నాకే కావాలి, నాకు మాత్రమే దక్కాలి అనేటువంటి గుణాలన్నీ కూడా మన లోపల కూడా ఉంటాయి. కాబట్టి ఆ గుణాలు బయటికి రాకుండా ఆ అజ్ఞానము తొలగిపోయి మంచి జ్ఞానం అనేటువంటి దీపాన్ని మన లోపల కూడా మనము వికసించే విధంగా దీపాలను ఏర్పాటు చేసుకొని ఈ దీపావళి పండుగని మనం జరిపించుకుంటాం. జై శ్రీమన్నారాయణ.